మంగళగౌరి వ్రత కథ. ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ వలన అనేక పుణ్య కథలను తెలుసుకొని ధర్మాత్ముడు అయ్యాడు. అట్టి ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి వైదవ్య నిరాకరణమగు వ్రతంబును ఒకదానిని తెలుపమని వేడుకున్నాడు. అంతటా శ్రీకృష్ణుడు సంతసించి ఈ విధంగా చెప్పాడు: ధర్మరాజా, సర్వలోక పాలనీయగు పరాశక్తి అనుగ్రహంతో వైదవ్యం తొలుగును. ఆ పరాశక్తే మంగళగౌరి, ముత్తైదువులచే పూజింపబడుతున్న మహాదేవత. ఆమెను ప్రతి మంగళవారం పూజించాలి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో పూజించిన మహాపుణ్యం. ఆమె హరిద్ర, కుంకుమ, పుష్పం, సుగంధాది మంగళ ద్రవ్యాలందును గో అమృతంతో వెలిగించబడిన జ్యోతి రూపంలో ఎల్లవేళలా ప్రకాశిస్తుంది. కనుక ఆ తల్లిని జ్యోతి రూపంలో ధ్యానించి పూజిస్తారు. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం పొందెను. అంగారకుడు ఈ మంగళగౌరీదేవిని పూజించి ధారామండలాన ఒక గ్రహరాజమై మంగళవారానికి అధిపతి అయి విరాజిల్లుచున్నాడు. మనువంశంలో మంగుడు అను రాజు ఈ జనని పూజించి పుత్ర పౌత్ర సంపదలు కలిగి చాలా కాలం సుఖ సంతోషాలతో రాజ్యపాలన సాగించాడు. ఈ జగన్మాత మహిమ అతిశయాలు పురాణ ఇతిహాసాలలోని విషయాలు చాలా ఉన్నవి. అందులో ఒకటి నీకు తెలిపెదను, వినుమని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము జయపాలుడనే రాజు మాహిష్మతి నగరాన్ని పరిపాలించాడు. అతనికి సంతానం తప్ప సర్వం ఉండెను. దాని వలన అతడు సర్వం ఉన్నా సర్వం లేనట్లే భావించాడు. చేసిన దానాలకు, నోచిన నోములకు, మొక్కిన దైవాలకు లెక్కయే లేదు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. కానీ వారి కోరిక అప్పటికీ తీరలేదు. పరమేశ్వరునకు వారిపై కరుణ కలిగినది. ఒక సన్యాసి రూపంతో అతడు జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం చెంత నిలబడి భవతీ భిక్షాందేహి అని క్షణమైనను అతడు నిలువగా వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో వస్తువులు సమకూర్చుకొని బయటకు వచ్చులోపుగానే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా 3 రోజుల పాటు జరగగా జయపాలుని భార్య భర్తకు విషయం తెలిపింది. భర్త, దేవి, అతడు ప్రతిదినం మధ్యాహ్న సమయంలో కదా వచ్చుచున్నాడు. రేపు ఆ సమయానికి ముందుగానే అక్కడ ఉండి పిలిచిన వెంటనే అతనికి బంగారు వస్తువులను మూటగట్టి ఆ మూటను అతనికి ఇవ్వమన్నాడు. అట్లాగే అని ఆమె అన్నది. సన్యాసి రూపధారి అయిన ఆ పరమేశ్వరుడు ఆ దినమున మధ్యాహ్న సమయాన వచ్చెను. అడిగిన వెంటనే ఆమె స్వీకరించమని ఆ మూటను అందించెను. అంతటా సన్యాసి గ్రహింపక, పుత్ర పౌత్రులు లేని నిర్భాగ్యులు మీరగుటచే మీ భిక్ష గాని ఆతిథ్యం గాని మేము స్వీకరించుట అసంభవము అని అన్నారు. అయినా మహాత్మా, సంతానం కలుగు మార్గం మాకు తెలిపి పుణ్యం కట్టుకోమని ఆమె వేడుకున్నది. ఆ సన్యాసి, సాధ్వీమణి, ఇప్పుడు నేను చెప్పబోవున్నది నీ భర్తకు తెలిపి చెప్పిన విధంగా చేస్తే మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ఈ విధంగా చెప్పసాగాను. నీల వస్త్రధారివై ఒంటరిగా నీల అశ్వాన్ని ఎక్కి నీ భర్తని నగరం తూర్పు దిక్కునకు బయలుదేరమను. అచ్చట అరణ్యంలో అతని నీల అశ్వము ఎచ్చట అలసటతో కింద పడునో అక్కడ దిగి
తవ్వుమనెను. అచట ఒక బంగారు దేవాలయం ఉండును. అందులో గల దేవిని పూజిస్తే ఆమె మిమ్ములను ఉద్ధరించును అని చెప్పి సన్యాసి రూపంలో ఉన్న పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు. భర్తకు ఆమె అట్లు తెలుపగా అతడు అట్లేయని వెళ్ళినారు. సాధువు చెప్పిన విధంగా భవానీ దేవాలయార్చన సర్వ విధాల భవానీని అర్చించెను. జయపాలుని భక్తికి మెచ్చి ధనమునిచ్చెద కోరుకోమని అడగగా జయపాలుడు సంతానమే కావాలను అనెను. అంతటా ఆ తల్లి వైదవ్యము గల కన్యక కావలెనా, అల్ప ఆయుష్మంతుడు సజ్జనుడకు పుత్రుడు కావలెనా అని ప్రశ్నించెను. చివరకు ఆలోచించి పితరుల ఉద్ధరించగల పుత్రుణ్ణే కోరుకున్నాడు. అప్పుడు దేవి అతన్ని తన పార్శ్వమున గల గణపతి నాభియందు ఉన్న చూత వృక్ష ఫలంను నీ భార్యకిమ్ము అని చెప్పి అంతర్ధానమయ్యింది. జయపాలుడు అంతటా ఆ వృక్షం నందలి పండ్లన్నీయు కోసుకొనగా అన్నీ మాయమై ఒక్కటే మిగిలిపోయాను. గణపతి అట్లు కోసినందున కోపించి ఈ అకృత్య ఫలముగా నీకు జన్మించు కుమారుడు 16వ ఏటనే సర్పం వలన మరణించునని శపించాడు. ఫలం తినిన ఫలితంగా జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది. అన్నీ సక్రమంగా జరిగినవి. తర్వాత పిల్లవాడు క్రమంగా పెరగసాగాడు. పెళ్లి వయసు వచ్చింది. జయపాలుని భార్య అబ్బాయికి వివాహం జరిగిన ఆయురారోగ్యం పెరుగును కనుక వివాహం చేయమని తెలిపినది. మనవాడు కాశీకి దైవదర్శనార్థం వెళ్ళవలయను గదా, వెడలి వచ్చిన తర్వాత వివాహము విషయము ఆలోచించుదము అని తెలిపెను. మంగళగౌరి కథ పార్ట్ 2. జయపాలుడు తన కుమారుని అతని మేనమామతో కాశీకి పంపాడు. త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరిరి. అచ్చట వారొక ఆరామంన ప్రవేశించిరి. అక్కడ కొందరు కన్యలు ఆడుకొనిచుండిరి. అందు సుశీల అను కన్య మరొక కన్యతో దెబ్బలాట సందర్భంన ముండ రండ అని తిట్టెను. అంతటా సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేయుచున్నది కనుక మా కుటుంబంలో ఎవరునూ అట్లాంటి వారు ఉండరు అన్నారు. జయపాలుని కుమారుడు శివుడు అన్న అతని మేనమామయ్య అన్న ఆ మాటలు వినరి. తర్వాత వారు సుశీల తండ్రి అర్చించు పార్వతీ పరమేశ్వర ఆలయానికి వెళ్ళారు. అప్పటికి అక్కడ సుశీల తండ్రి దైవమునకు నమస్కరించి మా సుశీలకు తగిన వరుడు ఎచ్చట ఉన్నాడని ప్రశ్నించారు. శివుని మేనమామ సుశీల తండ్రికి కనిపించగా ఆలయము వెనుక ఉండి శివుడని పేరుగల ఒక బాటసారి ఇక్కడనే దొరకగలడు, అతడే నీ కుమార్తెకు తగిన వరుడని పలికాడు. తర్వాత సుశీల తండ్రి శివుడను పేరుగల వరుణకిచ్చి తన కుమార్తెకు వివాహం చేయడం జరిగింది. తర్వాత భార్యాభర్తలు క్షార లవణ వర్జ్యంగా భుజించి బ్రహ్మచర్య వ్రతులై దర్భాస్త్రణలపై శయనించారు. ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదువ రూపంలో సుశీలకు కలలో కనపడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు మూడినది. అది తప్పిపోవుటకు ఒకటి చెప్పేదని విను. క్షణం పోయిన తర్వాత కృష్ణ సర్పం ఒకటి అతన్ని కరచుటకు వచ్చును. నీవు ఒక పాలుగల కుండను తెచ్చి సర్పంకెదురుగా పెట్టు. అంత ఆ పాము కుండలో ప్రవేశించును. వెంటనే నీవు ఒక వస్త్రాన్ని దానిపై వేయుము. ఆ వస్త్రంతో గట్టిగా కట్టి ఉదయాన దానిని మీ తల్లికి వాయనమిమ్ము. నీ భర్తకు గండం తొలగునని చెప్పి అంతర్ధానమయ్యింది. సుశీల కన్నులు తెరిచెను. గౌరీదేవి చెప్పినట్లుగా జరిగెను. సుశీల ఆ దేవి చెప్పినట్ల పాము గల కుండను వస్త్రంతో కట్టి ఉంచెను. తర్వాత భర్త లేచి, ఆకలి ఆగుచున్నది, ఏమైనా పెట్టుమని ఒక పళ్ళెన భక్ష్యాలు తెచ్చి పెట్టెను. భక్ష్యాలు భుజించిన అతడు తన ఉంగరం ఒకదానిని అచ్చట పడవేసిన తర్వాత
వారు సుఖముగా నిద్రించిరి. తెల్లవారక ముందే శివుడు సుశీలతో చెప్పకుండా తన మేనమామతో కాశీకి వెళ్ళిపోయాను. సుశీల అంగుళీయకాన్ని భద్రపరుచుకొని బాధపడినది. తర్వాత శివుడే సాక్షాత్తు శివుని వేషం ధరించి వచ్చాను. అందరూ అసలు శివుడే అనుకొనిరి. ఉదయాన సుశీల గౌరి చెప్పిన విధంగా కుండను తన తల్లికి వాయినమిచ్చింది. ఆ కుండను తెరిచి చూడగా ఒక ముత్యాల హారం ఉండెను. తల్లి ఆ ముత్యాల హారాన్ని సుశీలకి ఇచ్చింది. భర్తతో నిద్రపోవుటకు కుమార్తెను తల్లి పంపగా అసలు భర్త ఇతడు కాడదని సుశీల నిరాకరించెను. ఇంతలో మాయావరుండంతర్ధాన పొందినాడు. అందరూ సుశీల మాటలు నమ్మిరి. ఉంగరం విడిన అసలు వరుడు మరలా కాశీ నుండి వచ్చనని అతను ఎరుగుటకు వీలుగా అతిథి మర్యాదలు తాను చేయుటకై ఒక సత్రం కట్టించవలనని సుశీల తన తండ్రిని కోరి అతడు అట్లా నచ్చినాడు. ఆ ఉంగరం ధరించి సుశీల అతిథులకు అనుదినము పాత ప్రక్షాళనము నడుచుచుండెను. అట నుండి ఎప్పుడో వెడలిపోయిన శివుడు వాని మేనమామ కాశీకేగి తిరుగు ప్రయాణం అయ్యేరి. మార్గమధ్యంన శివుడు తాను చనిపోతున్నట్లను అప్పుడు మంగళగౌరియు యమదూతులు తన విషయమై యుద్ధమునర్చుకుని వచ్చుచున్నట్లు కల వచ్చింది. తర్వాత వారు మరలా ప్రతిష్టానపురం అన్నసత్రమునకి ఎగిరి అతడు సుశీల శివునకు పాద ప్రక్షాళన చేయుచు ఉంగరం గుర్చి చెప్పి అతడే తన వరుడని తన తల్లిదండ్రులకు చెప్పాను. శివుడు నిజం చెప్పినాడు. అనంతరం వారికి వివాహమైంది. శివుడు తన సుశీలతో తన తల్లిదండ్రులను చేరెను. మామ సుశీలను తన కుమారుని ఆయుష్కు ఎట్లా వృద్ధి అయినదని అది మంగళగౌరి కృప అని చెప్పింది. తర్వాత వారు చిరకాలం సుఖంగా ఉండిరి. మంగళగౌరి వ్రతంతో ప్రసాదంతో వైదవ్యం లేకుండా చేసుకునవచ్చు అని తెలిపింది. మంగళగౌరి వ్రత కథ అనంతరం వ్రత ఉద్యాపనం. ఈ వ్రతం వివాహమైన సంవత్సరం నుండి ప్రారంభించి 5 సంవత్సరం చేయాలి. 5వ సంవత్సరంన శ్రావణ మంగళవారం నందు పగలు యథావిధిగా మంగళగౌరి పూజను ఆచరించి దంపతులు ఉపవాసం చేసి రాత్రి మంటపాదికాన్ని నిర్మించి అందు 16 కలశాలను స్థాపించాలి. ఆ కలశంల యందు ఉమామహేశ్వరులను, బ్రహ్మ, గణపతిని, స్కందుని, శచీపురంధురులను, సప్త మాతృకలను, లక్ష్మీనారాయణులను, సావిత్రిని, సమస్త దేవతలను, నవగ్రహములను పూజించాలి. ఆ శక్తులగువ వారు 5 అంపవలేను, లేకున్నా 2 ఉంచాలి. ప్రతి యయామమునందు జాగరణయుక్తులై పూజించాలి. మర్నాడు సుస్నాతులై శాఖోక్త విధానంన బెల్లం, జీలకర్ర, పరమాన్నం, నెయ్యి, రావి సమిధులు, దుర్వాంకురాలు వీనితో హోమం చేయాలి. సర్వమంగళ మాంగళ్యే అనే మంత్రము ప్రధానం. 16 వెదురు పాత్రల యందు మంగళ ద్రవ్యాల నుంచి సువాసిని స్త్రీలకు వాయినాలివ్వాలి. ఉద్దీప్యస్య అను మంత్రంతో 16 వత్తుల దీపం 16 వెలిగించాలి. సువాసిని స్త్రీలను, దంపతులను భోజన, చందన, తాంబూలాదులతో పూజించాలి.